కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు. కాబట్టి ఎలా ఆదరిస్తున్నాడు దేవుడు అంటే, మీ దగ్గర చూడని తీసేయబోతున్నాను, ఒక దెబ్బతో నీ ఎదురండి అయితే కదా దేవుడు తన ప్రజలకు ఒక సూచనగా, ఒక ప్రవక్త కూడా కష్టాలు వస్తాయా, ఎవరికి హెజ్కేలు ప్రవక్త కూడా కష్టాలు వస్తాయా, ఆయన కూడా ఏడవలసిన పరిస్థితి వస్తుందా, ఆయన కూడా ప్రలాపించాల్సిన పరిస్థితి వస్తుందా. ప్రతి మానవులకైనా ప్రతి మానవుని కూడా దేవుడు అనుమతించిన దాన్ని మనము తీసుకోవాల్సిందే. ఇది ఎందుకు ప్రభు అని చెప్పడానికి లేదు, కానీ దేవుడి మహిమార్థమే. కాబట్టి నిజంగా చూడగలిగితే మీ భర్త పరిచర్య ఎంతో మరి చక్కగా చేస్తూ వచ్చింది, తనతో సహకారంగా ఉంటూ. అన్నకు ఆరోగ్యం బాగాలేనప్పుడైనా కూడా తనతో పాటు దేశంలో భాష రాని ప్రదేశానికి వెళ్ళి అక్కడ వారి మధ్యలో తనను బ్రతికించుకొని వచ్చింది కదా, తను బ్రతికించుకొని తీసుకొని వచ్చింది. అంటే దేవుడు చేసేటువంటి అద్భుతమైన నడిపింపు తనలో ఉంది. వీళ్ళను చక్కగా పోషించారు, సాక్ష్యం కలిగిన కుటుంబం. వాడు దేవుని కొరకు నమ్మకంగా సేవలో కొనసాగుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడగలిగితే దేవుడు మనం కూడా ఆమె విషయంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే తన దగ్గరికి తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడట? ప్రభు దగ్గరికి తీసుకున్నాడు. ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నామే? ప్రభు దగ్గర ఉంది. మనం ఏడవలసిన అవసరం లేదు, ఒక నిరీక్షణ. కాబట్టి మనందరికీ ఈ నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మన జీవితంలో ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. కాబట్టి ప్రభు తన బిడ్డలను ఓదార్చేవాడు, ఆదరించే దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన మన విషయంలో ఎంతో కృప చూపిస్తున్నాడు. దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని ఆలోచించగలిగితే అది దేవుని విషయం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది, విలువైనటువంటిది మరణము. అయితే మరణంలో దేవుడు విలువైన దాన్ని దేవుడు తీసుకొని పరలోకములో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఆమె సంపూర్ణమైనటువంటి స్థలములోకి వెళ్ళింది. అందుకొరకు ఇక్కడ రాస్తున్నాడు కదా, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 1వ వచనం నుండి 57వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు నశించిన చూచి ఎవరు దాన్ని మనసులో పెట్టరు, భక్తులైన వారు చూడండి, ఇక్కడ భక్తులైన వారు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఎవరు ఏమంటే భక్తురాలు దేవుని మొదటిది ఆయన నిజంగా